హాయ్ ఫ్రెండ్స్, హాయ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను మీ కోన కిషోర్ కుమార్. మీరు చూస్తున్నారు షైన్ లైక్ స్టార్ ఇంటూస్ అండి. మనందరికీ సుపరిచితమైన సినీ నటులు విజయ్ భాస్కర్ గారు మనతో ఉన్నారు. విజయ్ భాస్కర్ గారు ఇన్ ది సెన్స్ నిజంగా చెప్పాలంటే మ్యాక్సిమం బ్లాక్ బస్టర్ హిట్స్ గుర్తొస్తాయి. ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులు కూడా మ్యాక్సిమం హిట్ సీరియల్స్లో నటిస్తున్నారని నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? ఎలా ఉందండి ఈ జర్నీ? నాన్ స్టాప్ ఎడతెరపు లేకుండా ఒకవైపు మూవీస్, ఒకవైపు సీరియల్స్, మీరు ఎక్కడ కూడా ఫుల్ బిజీ షెడ్యూల్ పెట్టుకున్నారు. ఎలా ఉంది ఈ జర్నీ? ఒకసారి మా ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవుతూ బాగుంటుంది. మీరు ఆల్రెడీ అదితి గోవిత్కర్ గారి సిస్టర్ అర్జు గోవిత్కర్ గారితో మనసుతో మూవీ చేశారు. మీరు అందులో సాంగ్ ఉంటుంది, ఒక ఎమోషనల్ సాంగ్. మీరు మీ ఫ్రీ టైంలో మీరు ఎప్పుడు బిజీగా ఉంటారు కాబట్టి నేను సజెస్ట్ చేస్తున్నారు, మీ ఫ్రీ టైంలో ఆ కామెంట్స్ చూడండి. మీరే మెయిన్ లీడ్గా ఉంటారు. ఆకాష్ గారు, మీరు, అర్జు గోవిత్కర్ గారు, బతుకమ్మ మూవీ కానివ్వండి, మ్యాక్సిమం హిట్స్ అండి. ఒకసారి మీరు మాట్లాడితే బాగుంటుంది. నేనే హడావుడిగా మాట్లాడుతున్నాను. అయ్యో పర్లేదండి. అందరికీ నమస్కారం. నా పేరు విజయ్ భాస్కర్. నా ఫస్ట్ మూవీ 16 25 కింద వచ్చింది. అండ్ ఆ తర్వాత మనస్తో సినిమా జాబ్ వెళ్ళి చాలా సినిమాలు చేశాను. అప్పుడు బతుకమ్మ మంచి పేరు వచ్చింది. బతుకమ్మ ఇప్పుడు రీసెంట్గా ఏనుగుతొండం గట్టికాచలం అని అల్లరి రవిబాబు గారి డైరెక్షన్లో మెయిన్ లీడ్ చేశాను. ఈటీవీలో ఉంది. సో మధ్యలో శతమానం భవతి కానీ, గోలిమార్ కానీ, ఉల్లాసం ఉత్సవం కానీ మంచి మంచి పాత్రలు చేశాను. భగవంతుడు ఇచ్చిన దాంట్లో ఈ 25 ఏళ్ళ నుంచి కలమతల్లి ఆశీస్సులతో ఇక్కడే ఉన్నాను. అలాగే ఇచ్చింది చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తో తిరిగి ఇవ్వాలి ఎంతో కొంత సమాజానికని నేను ఒక 10 సంవత్సరాల నుంచి మొక్కలు ఎవ్రీ వర్షాకాలం మొక్కలు పంచుతూ ఉంటాను. అలాగే ఈ మధ్యనే అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేశాను. అవునండి, సోషల్ మీడియాలో చూస్తుంటాం మీరు ఎప్పుడు హనుమాన్ టెంపుల్ దగ్గర భోజన వితరణ అవి చేస్తుంటారు. అదేంటంటే అమావాస్య అన్నదానం అన్న నేను నా మిత్రులు ఒక 10,000తో స్టార్ట్ చేశామండి. అలాంటిది ఈరోజు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి 50,000 వరకు అంటే దగ్గర 700 మందికి భోజనాలు పెడుతున్నాం. సో దాంతోపాటు ఒక ఓల్డేజ్ హోమ్, రెడీ టు సర్వ్ అనే ఓల్డేజ్ హోమ్కి నేను తెలిసిన విషయం చెప్తున్నాను. సో వాళ్ళు ఎంతో సేవలు చేస్తున్నారు. అది గుర్తించి మన చిరంజీవి గారు కూడా పిలిపించి వారికి కొంత సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు విష్ణు బొప్పన్న గారు కూడా వారికి కొంచెం ఆర్థిక సాయం చేశారు. ఎందుకంటే మన ఇంట్లో ఇద్దరు పెద్ద మనుషులు ఉంటేనే చూసుకోవడం కష్టంగా ఉంటుంది. అలాంటిది వాళ్ళు 25 మందిని మెయింటైన్ చేస్తూ వాళ్ళకి ఆహారమే కాదు రకరకాల మెడిసిన్స్ కానీ అన్నీ హెల్ప్ చేస్తున్నారు. నిజంగా వాళ్ళ గుడ్ జాబ్. అందులో నేను సేవ ఒక భాగమైనది నాకు హ్యాపీ అనిపిస్తుంది. ఓకే అండి, వన్ థింగ్, విష్ యూ ఆల్ ది వెరీ సక్సెస్ అండి. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ సోషల్ అండ్ కల్చరల్ సర్వీసెస్. థ్యాంక్ యూ. వన్ థింగ్, ఒక్క నిమిషం పెట్టండి. అది ఏంటంటారు, మీరు ఇందిరమ్మ మూవీలో లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి గారితో నటించారు. ఈరోజు విజయశాంతి గారి బర్త్డే అండి. మీకు స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నాను. హౌ డూ యూ ఫీల్ విత్ వర్కింగ్ విజయశాంతి గారు అండి? నిజంగా గ్రేట్ అండి. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఇందిరమ్మ సినిమాలో మీతో వర్క్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం మేడం. ఎనీహౌ హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ. Thank you so much for giving such a valuable bite. We wish you all the very success and thank you. Fine.